తీవ్రవాదులు ఎలాగుంటారు అంటే ఎలాగైనా ఉంటారు. ఇప్పుడు తాజాగా 22 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మొహమ్మద్ ఫైజాజ్ షేక్, ఇతను టైలర్, అతన్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఫైజాజ్ షేక్ని గుజరాత్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు. ఏంటయ్యా అంటే ముస్లింలు కాని వాళ్ళని చంపాలన్నటువంటిది, ఎస్పెషల్ హిందువుల్ని చంపాలన్నటువంటిది ఇతని ప్లానింగ్. ఇతనికి పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ గ్రూపులు అయినటువంటి అల్-ఖైదా, జైషే మహమ్మద్ బాగా టచ్లోకి వచ్చినాయి. వాళ్ళతో టచ్లోకి వెళ్ళి వాళ్ళ బోధనలకి బాగా మమేకమైపోయాడు. ఇతను ఉత్తరప్రదేశ్లోని రాంపూర్కి సంబంధించినటువంటి వాడు. గుజరాత్లోని నవ్సారీ ప్రాంతంలో ఉంటున్నాడు. వీడు అక్కడి నుంచి అసలు వీడిని పట్టుకుంటున్నారని తెలియగానే తప్పించుకుని ఉత్తరప్రదేశ్కి పోతే వాడిని తీసుకొచ్చారు. ఏదైతే ఇప్పుడు ఎవరో ఒకళ్ళని చంపడానికి రెడీ అయ్యాడు. వీడు ఒక పిస్టల్ పెట్టుకున్నాడు, అలాగే 6 లైవ్ క్యాట్రిడ్జ్లు పెట్టుకున్నాడు. వీడి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో అక్కడక్కడ విధ్వంసాలు సృష్టిస్తున్నారు కదా, బహిరంగంగా ఉన్నట్టుండి వచ్చి కనబడ్డోళ్ళని చంపేయడం, ఆ పని చేయడానికి రెడీ అయ్యాడు వీడు. इनको मर्डर करने का ये प्लान बनाता रहता है. साथ ही साथ जैसे मोहम्मद और अलकायदा के बहुत सारे चैनल से जुड़ा हुआ है. गुजरात एटीएस कंटिन्यूसली भारत के किसी भी हिस्से में अगर कोई टेरर एक्टिविटी करने का प्रयास करता है तो उसको पकड़ने के प्रयास करती रहती है. इसी सिलसिले में गुजरात एटीएस के डीवाईएसपी श्री हर्ष उपाध्याय को इन्फॉर्मेशन मिली. ఇది గుజరాత్ పోలీసులు వాడిని పట్టుకున్నారు ఇప్పుడు.